నమస్కారం. మహాభారతం గురించి మాట్లాడుకుంటే వెంటనే మనకు గుర్తొచ్చేది ధర్మం, కృష్ణుడు, అర్జునుడి గాంధీవం. కాని ఈ ఇతిహాసంలో ఒక వీరుడు ఉన్నాడు. అతని బలం ఊహకు అందనిది. అతని కోపం అగ్నిజ్వాల లాంటిది. అతనే వాయుపుత్రుడు, పాండవుల రెండోవాడు, భీముడు. అతడు కేవలం బలవంతుడు మాత్రమే కాదు, ధర్మబద్ధమైన ప్రతిజ్ఞలు నెరవేర్చడానికి జీవించిన యోధుడు. ఈ రోజు మనం భీముడి అసలైన, అద్భుతమైన కథను తెలుసుకుందాం. పాండురాజు మరణం తర్వాత పాండవులు కౌరవులతో కలిసి హస్తినాపురంలో పెరిగారు. అప్పటినుంచే భీముడి ప్రత్యేకత మొదలైంది. వాయుదేవుడి వరంతో జన్మించిన భీముడికి సహజంగానే అపారమైన బలం ఉండేది. ఆటల్లో, పోటీల్లో భీముడు కౌరవులను సులువుగా ఓడించేవాడు. ఇది దుర్యోధనుడికి, అతని సోదరులకు అస్సలు నచ్చేది కాదు. భీముడి అమాయకత్వం, అతని తిరుగులేని బలం దుర్యోధనుడిలో తీవ్రమైన ఈర్ష్యను, ద్వేషాన్ని పెంచాయి. ఒకసారి దుర్యోధనుడు భీముడికి విషాహారం పెట్టి నదిలో పడేలా చేశాడు. కాని భీముడు నాగాలోకంలోకి వెళ్లి విషం వెరుగుడు పొందడమే కాకుండా 10,000 ఏనుగుల బలాన్ని సంపాదించుకున్నాడు. ఆ సంఘటన నుంచే భీముడి జీవితం మలుపు తిరిగింది. కురుక్షేత్రం యుద్ధానికి ముందు కూడా భీముడి బలం ధర్మాన్ని కాపాడింది. లాక్షాగృహం, లక్క ఇల్లు దహనం తర్వాత పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు, వారు ఏకచక్రపురంలో ఉన్నప్పుడు భీముడు బకాసురుడు అనే భయంకరమైన రాక్షసుడిని సంహరించి ఆ గ్రామాన్ని విముక్తి చేశాడు. తన బలాన్ని ఇతరుల భద్రత కోసం ఉపయోగించడం భీముడి నైజం. అంతేకాదు, హిడింబుడు అనే మరో రాక్షసుడిని చంపి అతని సోదరి హిడింబిని వివాహం చేసుకున్నాడు. వీరి పుత్రుడే శక్తివంతమైన ఘటోత్కచుడు. భీముడి జీవితంలో ఈ రాక్షస సంహార భట్టాలు అణగారిన వారిని కాపాడే అతని ధర్మాన్ని నిరూపించాయి. భీముడి చరిత్రలో అత్యంత ముఖ్యమైనవి అతని ప్రతిజ్ఞలు. ద్రౌపది వస్త్రాపహరణం జరిగినప్పుడు భీముడు దుశ్శాసనుడి రక్తాన్ని తాగుతాను అని ప్రతిజ్ఞ చేశాడు. అలాగే భీముడి ఆహారాన్ని చూసి అపహాస్యం చేసిన దుర్యోధనుడి తొడలను విరుస్తానని భీముడు శపథం చేశాడు. కురుక్షేత్ర సంగ్రామంలో భీముడు ఆ ప్రతిజ్ఞలను కేవలం కోపంతో మాత్రమే కాకుండా ధర్మస్థాపన కోసం నెరవేర్చాడు. అతని గద శత్రుసేనలను వణికించింది. ముఖ్యంగా దుశ్శాసనుడిని భీకరంగా సంహరించి ఆ తర్వాత దుర్యోధనుడితో గదా యుద్ధం చేశాడు. ఈ గదా యుద్ధంలో కృష్ణుడి సూచనతో భీముడు దుర్యోధనుడి తొడలను వెరిచి తన భయంకరమైన ప్రతిజ్ఞను పూర్తి చేశాడు. భీముడి ఈ చర్య ధర్మాన్ని ఉల్లంఘించినప్పటికీ ద్రౌపదికి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవడంలో అతడి కమిట్మెంట్ను చూపింది. యుద్ధం ముగిసింది. పాండవులు స్వర్గారోహణకు బయలుదేరారు. భీముడిని అతని అధిక బలం, అతిగా తినే అలవాటు, కొందరి పట్ల చూపిన అహంకారం వెంటాడాయి. స్వర్గానికి చేరుకునే చివరి ప్రయాణంలో భీముడు తొందరగా కింద పడిపోయాడు. అతని సోదరుడు యుధిష్ఠిరుడు చెప్పినట్లుగా భీముడు శారీరక బలాన్ని మాత్రమే నమ్ముకున్నాడు. కాని కొన్ని సందర్భాల్లో ఇతరుల పట్ల దయ చూపడంలో విఫలమయ్యాడు. అయినప్పటికీ భీముడి కథ కేవలం కండబలం గురించి మాత్రమే కాదు, అది కుటుంబం పట్ల ప్రేమ, ధర్మాన్ని కాపాడటానికి ఉన్న అచంచలమైన సంకల్పం గురించి. ద్రౌపదికి రక్షణగా, తన అన్నకు సేవకుడిగా, తన తండ్రి వాయుదేవుడి శక్తిని ధర్మానికి అంకితం చేసిన అసలైన వీరుడు భీముడు. భీముడు బలం, భక్తి మరియు ధర్మం యొక్క సంపూర్ణ కలయిక. అందుకే మహాభారతంలోని ప్రతి పేజీలో అతని పేరు చిరస్మరణీయం. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరెన్నో ఇలాంటి ఇతిహాసగాథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.